లేని మా తండ్రి, ప్రేమగల మా దేవ, ఇంతవరకు మమ్మల్ని ఎంతగానో నడిపించారు, బలపరిచినందుకు వందనాలు తండ్రి. మరలా కొన్ని సంగతులు తండ్రి మీ మాటలు పంచుకుంటుండగా మీ ఆత్మ సహాయం నాకు మెండుగా అనుగ్రహించమని యేసునామమున ప్రార్థించి బ్రతిలాడి వేడుకున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. స్థానికంగా ఉన్న సిఆర్ గారిని నా ప్రత్యేకమైన వందనాలు, అలాగే వేదికలకు వచ్చిన సహోదరులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, చేరువచ్చిన అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, స్థానిక పెద్దలు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, కొన్ని సంగతులు మనందరూ తెలుసుకుందామండి. కొన్ని విషయాలు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న విషయాలు అనుభవంలోనికి వెళ్తేనే కానీ అర్థం కావడం కష్టం. అప్పుడప్పుడు ఇలాంటి మీటింగ్లు చూస్తున్నప్పుడు అనుభవాలు, దేవుడు చెప్తున్న మాటలు మనకు అర్థమవుతూ ఉంటాయి. యేసుక్రీస్తు వారు మాట ఉన్నారు, నోవహు దినములు ఎలాగుండనో అప్పుడప్పుడు ఇలా చూస్తూ ఉంటే ఆ రోజు 8 మంది ఎందుకు రక్షింపబడ్డారా అంటే అప్పుడు అర్థం అవ్వలేదు, కానీ ఇప్పుడు బాగా అర్థం అవుతుంది. ఎందుకంటే నరకానికైనా పోతాం, కానీ మేము దేవుని మాట్లాడటాకైతే మాత్రం రాం, అంతే కదా. జలప్రాణులు కొట్టుకుపోతామేమో కానీ వాడు మాత్రం ఎక్కం. మంచి డిసైడ్మెంట్లో ఉన్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు మనందరూ కూడా జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని వాక్యాలు మనం ఆలోచిస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుని ఆత్మ చేత కొన్ని విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న తీరి కానీ, ఆయన చూపిస్తున్న ప్రేమ కానీ, ఆయన మనకు తెలియజేయాల్సిన విషయాలు కానీ మనకు అర్థమవుతున్నప్పుడు దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపుతున్నాడో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే నిజంగా దావీదు రాస్తున్న కీర్తన గ్రంథంలో ఒక శ్రేష్టకరమైన విషయాన్ని తెలియజేస్తున్న మాటలు మనం చూడగలిగితే 96వ కీర్తన మొదటి వచనం నుండి మనం చదవగలిగితే రాయబడుతున్న విషయాన్ని మనం అందరం చూద్దాం. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి సర్వభూజనులారా. యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. ఒకరోజా అనుదినమా? ప్రతిరోజు ఏం చేయాలంట? ఆయన రక్షణ సువార్తను ప్రకటన చేయాలి. అసలు దావీదు గారు ఈ కీర్తన రాయడానికి ఉద్దేశం ఏంటి? ఆ అనుదినం సువార్త ప్రకటించవలసినంత అవసరత ఏంటి? ఏదో వారం ఒక రోజు కూర్చుంటే సరిపోదా? మళ్ళీ ప్రత్యేకంగా ఇలాంటి మీటింగ్లు, ప్రత్యేకంగా కూడికలు, ప్రత్యేకంగా ప్రార్థనలు, ప్రత్యేకమైన సభలో ఏర్పాటు చేయవలసినంత అవసరం ఏమైనా ఉందా? ఈ కీర్తన ఎందుకు రాస్తున్నాడు? రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఈ కీర్తన దేని ఉద్దేశంతో రాశాడు? దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి అని మనం ఆలోచిస్తే వెనక్కి వెళ్తే చాలా చరిత్ర ఉంది ప్రియమైన వాళ్ళారా. కీర్తన మనకి సింపుల్గా ఉంది, కానీ కీర్తన వెనకాల ఉన్న చరిత్ర చాలా గొప్పది. ఈ అనుదిన సువార్త ఎందుకు చేయాలంటే చెయ్యాలి. దావీదు గారు ఉన్న టయానికి చేయాల్సిన అవసరం ఉంది. సమాజానికి వినిపించవలసిన బాధ్యత ప్రతి సేవకుడికి ఉంది. కానీ మనకి ఇలాంటి విషయాలు మనకు అర్థం కాదండి. ఎందుకు అర్థం కాదంటే, ఇలాంటి విషయాలు మనకి ఎందుకు అర్థం కావంటే, మనకి దెయ్యం వస్తుందని మంచం కింద పంచం పక్కన పెట్టుకోవడం తెలుసు. ఏంటిది? బైబిల్. ఇక మన పొద్దునే లేచి ఒక వాగ్దానంగా ఏదో వాడుకు చెప్పిన భక్తి కాదు సుమా. చాలా మంది చూస్తూ ఉంటున్నాం, మందిరం కనపడగానే ఇలా అంటున్నాడు సాయిబులాగా. ఇదేం రోగం మరి? అంటే ఇలా అలా అంటే భక్తా? అంటే ఇలా అలా అనుకుంటే వచ్చేద్దా? అలా అయితే 100 సార్లు అనుకుంటాను నేను. అలా ఇలా అనుకుంటే దేవుడు అర్థం కాడు. అలా ఇలా చూసుకుంటే దేవుడు మనకు తెలియడు. అనుదినం దేవుడి దగ్గరికి రావాలి. అనుదినం దేవుడి దగ్గరికి వస్తే ఆయన రక్షణ విలువేంటో మనకు అర్థం అవుతుంది. ఈ కీర్తన రాసే టైంకి ఒక చరిత్ర ఉండింది. నేను టైం మనకి అనుకూలత తక్కువ కాబట్టి షార్ట్ కట్లో వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేల్కి మందసం అనేది చాలా ప్రాముఖ్యమైన. మందసం అంటే తెలుసుగా మీ అందరికీ. దేవుడు ఏర్పాటు చేసిన ఒక అమూల్యమని చెప్పాలంటే ఒక దేవాలయం. దేవుని రాతి పలకలు అది ఎక్కడుంటే అక్కడ ఆశీర్వదింపబడతాడు. ఇలాంటి మందసము ఇజ్రాయేల్కి దూరం అయిపోయింది. ఇజ్రాయేల్కి చాలా దూరం అయిపోయింది. ఇలా దూరం అయిపోయిన సమయంలో ఒకానొక రోజు దావీదు గారు మనం మందసం దూరం అయిపోయింది,
ఈ మందసం కంపల్సరీగా మన దగ్గరికి తీసుకురావాలి అన్నట్టు. అయితే ఒటాఒటిని పరిగెత్తి వెళ్ళాడు. వెలుగొచ్చిన సమయంలో తీసుకొస్తున్నారండి ఎవరో ఉజ్జా అనే ఒక ఆయన, మరొక ఆయన ఎద్దుల బండి మీద తీసుకొస్తున్నాడు. ఏంటిది? మందసం అని. ఎద్దుల బండి కాలు జారగానే ఆ మందసం పడిపోద్ది కదా. ఆ మందసం పడిపోగానే జస్ట్ ఉజ్జ అలా చేయి చాపాడండి. పట్టుకున్నాడు. పట్టుకోగానే ఉజ్జ ఏమైపోయాడు తెలుసా? చచ్చిపోయాడు. ఇదేంటి? తప్పేం చేశాడు ఆయన? ఏం చేశాడండి? పడిపోతే దాన్ని ఏం చేశాడు? పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఆయన ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఆయన తర్వాత మ్యాటర్లో ఎందుకు చచ్చిపోయాడు? మనం చాలా కొన్ని విషయాలు ఉన్నాయి దానికి, ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ఆయన చచ్చిపోవడం కరెక్ట్ అయిన విషయమే, దేవుడు చంపేయడం కరెక్ట్ అయిన విషయమే, కానీ ఆయన ముట్టుకోవడం చాలా తప్పు. ఆ తర్వాత మాట్లాడుకుందాం ఎప్పుడైనా. ఇలా జరిగిందండి. దీన్ని చూశాడు దావీదు గారు. దీన్ని చూడగానే దావీదు గారికి భయం పుట్టింది. అమ్మో, ఆయన ముట్టుకుంటే ఉజ్జా చనిపోయాడు, మళ్ళీ మనం దీన్ని తెచ్చుకుంటే మనం ఏమైపోతాం అని చెప్పి ఏం చేశాడంటే దాన్ని అక్కడే విడిచిపెట్టేసి ఒటాఒట్టిని మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. వచ్చేస్తే ఓబేదేవి ఇంట్లో ఆ మందసం అక్కడ ఉంది, మనందరూ తెలుసు కదా. ఇప్పుడు ఓబేదేవి అయిపోయాడు, ఆశీర్వదింపబడిపోయాడు. మళ్ళీ ఈ విషయం తెలిసింది ఎవరికి? దావీదుకి. ప్రియమైన వాళ్ళ, ఎవరికి? దావీదుకి. ఇది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు ఆశీర్వదింపబడతారు, ఇది ఎవరి దగ్గర అయితే ఉంటారో వారు రక్షింపబడతారు. ఈ మందసం ఎవరి దగ్గర అయితే ఉంటుందో దేవుడు వారికి కాపుదలు ఉంటాడు, లేకపోతే లేదు. ఇలాంటి సమయంలో మరలా జాగ్రత్త. మరలా ఎక్కడైతే ఓబేదేవి ఇంట్లో ఉందో ఆ ఓబేదేవి ఇంట్లో ఉన్న దాన్ని అర్జెంటుగా తీసుకురావాలనుకున్నాడు. అర్జెంటుగా తీసుకురావడానికి సుమారు ఎంతమంది తెలుసా? 790 మందిని ఏర్పరిచాడండి లేవీల్ని. ఎంతమందిని? 790 మందిని ఏర్పరిచాడు. దేని తీసుకురావడానికి? మామూలుగా సుమా దద్దరిల్లిపోయే సౌండ్తో తీసుకురాబోతున్నాడు. ఎంతమంది? ఒక్క మందసమాన్ని తీసుకురావడానికి, లేదా ఆ మందసమం దగ్గర ఆరాధించడానికి, ఆ మందసమం దగ్గర బలులు అర్పించడానికి దావీదు ఏర్పాటు చేసిన జనం ఎంతో తెలుసా? 790 మందిని ఏర్పాటు చేశాడు. సంగీత దర్శకులు, గాయకులు, సౌండ్ వాయించేవాళ్ళు, బోరలు ఊదేవారు, సుమారు 790 మందిని ఏర్పాటు చేసి తీసుకొచ్చాడు. దగ్గరకుండా తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా విషయాన్ని? ఒక్కసారి ఆ చరిత్ర ఒక రెఫరెన్స్ లో చూడండి. దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం. 16వ అధ్యాయం మీరంతా 16వ అధ్యాయం 15వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకుంటే తాతిగా ఒకసారి చరిత్ర చూడండి. ఇదే ఓడ్, మీరు ఏదైతే చదివారో ఆ ఓడ్ చూద్దాం. 23వ వచనం. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ఏం చేయండి? ప్రకటన చేయండి. ఎక్కడ చెప్తాడు తెలుసా? 790 మంది ఉన్నారు, ఆ మందితో పాటు ఇజ్రాయేల్ ఉన్నారు. ఇజ్రాయేల్ అందరూ చెప్తున్నారు అనుదినం నీకేం జరగాలి? రక్షణ ప్రకటన జరగాలి. ఏం జరగాలి? మందసమం లేకపోతే మన బతుకు లేదు, మందసమం లేకపోతే మన జీవితాలు ముందుకెళ్ళవు, మందసమం లేకపోతే మన యుద్ధాల్లో గెలవం. మన బ్రతుకు సాగాలంటే, మన జీవితాలు ముందుకెళ్ళాలంటే, ఇంకా మనకు రక్షణ కలగాలంటే, మనం బాగుండాలంటే మందసమం మన దగ్గర ఉండాలి. ఇజ్రాయేల్లో ఉన్న 25 లక్షల మందికి ప్రకటన చేయండి. ఎప్పుడు? అనుదినం చెప్పండి అన్నాడండి. అనుదినం చెప్పండి. చూడండి, కీర్తన గ్రంథంలో అక్కడ ఈ తాకిది ఏదైతే ఈ వర్తమానం ఉందో, ఏదైతే అక్కడ రాయబడి ఉందో కీర్తన గ్రంథంలో, ఈ పత్రిక, ఈ పాట ఏదైతే ఉందో, ఈ కీర్తన ఏది ఉందో, ఆసాబు కుటుంబీకులు చెప్తాడు. ఆసాబు, ఇదిగో ఈ కీర్తన మీరు ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధిని పాడాలి. చూడండి, అక్కడ రాయబడిన మాట చిన్నది, కానీ చరిత్ర ఎంత గొప్ప. చూడండి, ఎందుకు అనుదినం సువార్తను ప్రకటించాలి? ఇజ్రాయేలుకి రక్షణ కావాలంటే యెహోవా దేవుడే దిక్కు తప్ప ఇక ఏ దేవుడు మనల్ని ఏం చేయలేడు? రక్షించలేడు. ఇది మనకు అర్థమైంది కదండి. ఇది బాగా అర్థం అయితే మరి ఇజ్రాయేల్ని రక్షించడానికి, లేదా ఇజ్రాయేల్ని కాపాడడానికి ఆ రోజు మందసం ఉంది. మరి ఈ రోజు నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి, ఈ రోజు మన బ్రతుకులు సరిదిద్దడానికి, ఈ రోజు మన క్షేమస్థితులు తీసుకురావడానికి మరి ఏది? మనం రక్షింపబడ్డానికి ఏది?
ఆ రోజు ఇశ్రాయేలు రక్షింపబడాలంటే మందసం ఉండాలి, దేవుని తోడు ఉండాలి, దేవుడి ఆదరణ ఉండాలి, దేవుని రక్షణ ఉండాలి. ఆ రక్షణ ఉండాలంటే మందసం ఉండాలి. మరి ఈ రోజు నువ్వు రక్షింపబడాలంటే, మన కుటుంబాలు రక్షింపబడాలంటే మరి మన దగ్గరే ఉండాలి. ఆ రోజు అలా చెప్పాడు, ఇలా చెప్తే ఏమంటారు? ఆ రోజు ఏం చెప్పాడు? అనుదినం ఎవరికంటే ఇశ్రాయేలుకి, మనకు కాదు. ఆ రోజు అనుదిన సువార్త ఎవరి గురించి ఎవరు ప్రకటించాలి? ఇశ్రాయేలు ప్రకటించాలి. మనం ప్రకటించవలసిన అవసరత లేదంటున్నాం. కానీ నీకు నాకు తెలియని విషయం ఏంటో తెలుసా? నీకు నాకు ఒక రక్షణ ఉంది. ఆ రక్షణ కూడా అనుదినం ఏం చేయాలి తెలుసా? ప్రకటన చేయాలి. ఆ రోజు ఇశ్రాయేలు అంతా క్షేమస్థితిలో కనాను దేశానికి ప్రయాణం కట్టి అలా క్షేమస్థితులు అలా ఉన్నాయంటే కారణం ఏంటో తెలుసా? యెహోవా దేవుని మందసం, ప్రియమైన వాళ్ళ. మరి ఈరోజు నీకు నాకు అలాంటి రక్షణ ఏదైనా ఉందా? చెప్తామండి. మనం ఎవరు ఉన్నారు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనకు ఎలా ఉన్నాడు? చెప్పండి, పర్లేదు. ఎలా ఉన్నాడు? నేను అడుగుతాను, నిజంగా నీకు రక్షకుడుగా ఉన్నాడా? నిజంగానే రక్షకుడుగా ఉన్నాడా? మన గుండెలు వేసేసిన నిజంగానే నేను రక్షించేవాడుగా ఉన్నాడా? నిజంగా ఆయన తీసుకున్నావు నువ్వు? ఒకసారి ఆయన చెప్తున్న మాట చూడండి, ఒకసారి చూద్దాం. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. మరియు మీరు సర్వలోకమునకెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించాలంట? సువార్తను ప్రకటించండి. ఎక్కడికి? సర్వ సృష్టికి. ఇప్పుడు సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలంటే ఒక రోజు చేసి సరిపోతా? డైలీ చేయాలా? ఏం చేయాలంట? అనుదినం ఏం చేయాలంట? సువార్తను ప్రకటన. ఏ సువార్త? రక్షణ సువార్త. ఏ రక్షణ సువార్త? దేన్ని ప్రకటించాలి? ఆ రోజు దావీదు గారు ఆ రోజు ఆనాడు చెప్పిన విషయం ఏంటో తెలుసా? మందసం ఉండాలి. రే, మనందరూ పరిశుద్ధులుగా ఉండాలి. ఆయనకి టయానికి బలులు అర్పించాలి, అర్పణలు అర్పించాలి. ఆయన దగ్గర పరిశుద్ధంగా కూడుకోవాలి. యాజకుడు చేయవలసిన పని యాజకుడు చేయాలి, సమాజం చేయవలసిన సమాజం పని చేయాలి. ప్రతి ఒక్కడు క్రమము తప్పకుండా ఆయన్ని అనుదినము ఆరాధించాలి. ఇదిగో ఆసాబు, నేను నీకు ఈ పని చెప్తున్నా. నువ్వు ఆరాధించాలి, నీ కుటుంబాలకు ఆరాధించాలి, ప్రతి ఒక్కడికి సువార్తని ప్రకటన చేయాలి. మరి ఈ రోజు అంటే మన కుటుంబానికి, మన జీవితాలకు రక్షణ కలగాలంటే మనం ఒక్కరోజు చేస్తే సరిపోద్దా? మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి? అనుదినము రక్షణ సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. ఏ సువార్తను ప్రకటించాలి? చెప్తున్నాడు చూడండి. సర్వ సృష్టి కంటే ఏం చేయాలంట? ఏం చెప్తున్నాడు? చదవండి. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఎవరు? యేసుక్రీస్తు వారు ఎప్పుడు మాట్లాడుతున్నారు ఈ మాట? భూమి మీద బతుకున్నప్పుడు కాదు ప్రియమైన వాళ్ళారా, చనిపోయి తిరిగి లేచిన తర్వాత మాట్లాడుతున్న మాట. ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాట తెలుసా? పైన చెప్తున్నాడు. పైన వచ్చారు మరిద్దలైన మరియ వచ్చి, ఇదిగో యేసుక్రీస్తు వారు నాకు కనబడ్డారు, నాతో మాట్లాడారు, నాతో సంభాషించారు, ఆయన చనిపోయి తిరిగి లేచారంటే శిశువులో ఎవడ నమ్మట్లా, ఎవడు అంగీకరించట్లేదు. ఊరుకో, నువ్వు అలా చెప్తావేంటి? ఆయన లెగడన్న ఆలోచనలే ఉన్నారు తప్ప వీళ్ళకి లేచాడన్న ఆలోచన ఏమాత్రం కూడా లేదండి. ఇంకా నమ్మట్లేదని యేసుక్రీస్తు వారే మరలా వీళ్ళకి ప్రత్యక్షమయ్యి ఎలా మాట్లాడుతుంటే గద్దించి మరీ మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా? ఒరే, సర్వ సృష్టికి సువార్త ప్రకటన. ఏ సువార్త తెలుసా? చెప్పండి. ఏంటి తెలుసా? నేను చనిపోయాను, తిరిగి లేచాను అని చెప్పండి. నేను మరణించి నేను మరలా ఏం చేసింది తెలుసా? లెగిశాను. ఈ సువార్త సర్వ సృష్టికి ప్రకటించాలి. ఏ ప్రకటించాలి? ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు, నీ పాపం కొరకు, నా పాపం కొరకు 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఆ చనిపోయిన వాడు మరలా తిరిగి లేచాడు. లేచిన వాడు నీకు నాకు చెప్పింది ఏంటో తెలుసా? కింద అన్నట్టు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు అన్నాడు. ఇప్పుడు నేను ఒకటి అడిగాను, నిజంగానే మీరు రక్షింపబడ్డారా? లేదు, మేము దేవుని నమ్మేమని చాలా మంది చెప్తారు. వీళ్ళందరూ ఎవరంటే, ఈ పేట అంతా ఎవరంటే క్రైస్తవులు అంట. నువ్వు ఎలా క్రైస్తవులు అవుతున్నావు? నిజంగా నువ్వు నమ్మావు? దేవుణ్ణి నమ్మావు. ఎలా నమ్మావు? రుజువేంటి నువ్వు నమ్మానడానికి? లేదండి, మెడలో సిలువ వేసుకున్నానండి, చేతికి ఉంగరం పెట్టానండి, ఇదిగో మా ఇంటి మీద సిలువే ఉంటుందండి, మేము తెల్లారులు అయితే పాటలు వేస్తామండి. నిజంగా నువ్వు నమ్మితే ఏం చేస్తావు తెలుసా? బాప్తిసం తీసుకుంటావు. నువ్వు
తీసుకోలేదంటే నువ్వు ప్రభువును నమ్మకుండా ఎక్కడికి వెళ్తావు తెలుసా? చెప్పండి, ఉపయోగం ఏం లేస్తున్నా? ఇదే ట్రూత్, ఇది నిజం. మనం రక్షణ లేకుండా, మన కుటుంబానికి రక్షణ లేకుండా, మన జీవితానికి రక్షణ లేకుండా 365 రోజులు నువ్వు అక్కడ కూర్చున్న నరకానికే పోతావు. ఇది నిజం. పోతామండి. అలా వెళ్ళిపోకూడదని, అలా నరకానికి చేరకూడదని, అలాగా ఆ నిత్యమైన ఉడుకు పట్టుకుని వెళితే తట్టుకోలేవని ఆ ప్రభువు అయిన యేసుక్రీస్తు ఇదిగో నాలాంటి వెనకాల ఉన్నట్టు సేవకులను ప్రేరేపించి మమ్మల్ని ఆయనలోకి రప్పించుకుని ఇదిగో ఇలా అనుదిన సువార్తను ఎందుకు ప్రకటిస్తున్నాడో తెలుసా? పాడైపోతున్న గ్రామానికి సువార్త ప్రకటించిన నాన్న అన్నాడు. నశించిపోతున్న ఆత్మలకి ఇదిగో నేను లేచాను చెప్పండి వాళ్ళకి. వాళ్ళ పాపాలు కూడా నేను బలైపోయాను చెప్పండి వాళ్ళకి. వాళ్ళ జీవితాలు మార్చుకోమని చెప్పండి, వాళ్ళ నడవడికలు మార్చుకోమని చెప్పండి, వాళ్ళ జీవితాలు మార్చుకోమని చెప్పండి. రేపన్న రోజు చచ్చిపోతే ఆ నరకానికి వెళ్తే తట్టుకోలేరు నాన్న, వెళ్ళి మీరు చెప్పండి అని ఇదిగో నాలాంటి అన్నలాంటి అనేకులు సేవకులు దేవుడు ఆయన రక్షణలోకి నడిపించుకుని రోజు సువార్తను భారం వేసుకుని అడవులంట సిటీలంట తిరుగుతూ సువార్తను ఎందుకు ప్రకటిస్తున్నారు తెలుసా? ఒక రోజు ఉందండి మనకు మరణం. ఆ మరణించినప్పుడు మనకు ప్లేస్కి వెళ్తామండి. ఏంటో తెలుస్తుంది? నిత్యమైన ఉనుకు పట్టు ఉంటుంది. ఈరోజు మనం ఇంటికాడ కూర్చున్నాం కదా రాకుండా, ఈ రాత్రే మన హార్ట్ ఆగిపోతే ఏంటి? ఆ రోజు అలా వాడెక్కకుండా ఎలా పడితే అలా ఉన్నారు కదా, జలప్రళయం వచ్చింది. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏమైంది? ఈరోజు మనకు అర్థం అవట్లేదు, దేవుడు అర్థం అవట్లేదు. ఒకవేళ మేము ఇలా వచ్చి సంఘాలు కట్టేసుకున్న ఫీలింగ్ ఏమి వస్తుందేమో. అలాంటి పనికిమాల పని ఒకటి మీద ఆధారపడే బతుకులు కాదు మాయి, కొన్ని సంఘాల మీద ఆధారపడే జీవితాలు కాదు మాయి. ఒకవేళ మేమంటూ సంఘం పెడితే ఎక్కడతాం తెలుసా? అన్ని జనుల్లో ఎవ్వరు లేని సంఘం చోట పెడితే, అంతేగాని ఎవరో పునాదేసిన దాంట్లో ఆక్రమించుకునే బ్రతుకులు అయితే మాకు లేవు. ప్రేమ ఇండివిజువల్ సేవ, కష్టపడతాం, పరిచయం చేస్తాం. ఒకవేళ అలాంటి ఆలోచన మాకు ఏ కోసం కూడా లేదు. ప్రేమ స్టేజ్ మీద చెప్తున్నా, అలాంటి ఆలోచన ఎప్పుడు లేదు. ఇంక్లూడ్ చేయడం మాలో పరిచయలో ఉన్న ఏ ఒక్కరు కూడా అలాంటి ఆలోచన లేదు. మా గోల్ ఏంటో తెలుసా? మేము చచ్చిపోతూ కొందరినైనా రక్షించాలన్న ఆలోచన తప్ప మా లైఫ్లో ఇంకోటేమీ లేదు. మేమేదో కూడబెట్టుకోవాలి, ఇది సంపాదించుకోవాలన్న ఆలోచన కాదు. చెప్పాడు ప్రభు, చెప్పాడు వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తన ప్రకటన. ఏంటి? చనిపోయాడు, తిరిగి లేచాడు ఆయన చెప్పండి. నేను లేచినట్టుగా మిమ్మల్ని లేపానని చెప్పండి. ఇదే వార్త పౌలు ప్రస్తావిస్తూ మాట్లాడుతున్న మాట చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 15వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతున్న మాట. ఆయన చెప్తున్న సందర్భం చూడండి, ఎంత గొప్ప విషయం చెప్తున్నాడు. 1వ వచనం 13వ అధ్యాయం 15వ అధ్యాయం 1వ వచనం. మరియు సహోదరులారా, మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. చూడండి ఏంటంట, 3వ వచనం చదవమ్మా. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అని చూడండి. ఏంటి ఆ సువార్త? ఏంటి ఆ ఉపదేశం? కింద చదువుతున్నా చూడమ్మా. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందెను. ఏంటంటమ్మా? సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడును అన్నాడు. చూడండి, లేఖనం ప్రకారం ఎందుకు చనిపోయాడంట? మన పాపముల నిమిత్తం. చెప్పండి, నీ నా దోషాల కొరకు, నీ నా పాపాల కొరకు, మనం చేసిన అన్ని అతిక్రమాల కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయారు. చనిపోయిన ఆయన మరల ఏమయ్యాడంట? తిరిగి లేచాడు, నిన్ను కూడా లేపుతానన్నాడు. పాపాన్ని కడుక్కునేదిగో ఆ ప్రభువు నమ్మమన్నాడు. రమ్మన్నాడు ఆయనలోకి. మన జీవితాలు సరిదిద్దుకోబట్టాడు. పౌలు అదే ప్రసంగం చేద్దాం. నాకు ఇవ్వబడిన సువార్త ఏమి ఇచ్చాడు? ఆయనకి ఇచ్చిన సువార్త ఏంటి? ఆయనకి ఇచ్చిన పని ఏంటి? సర్వ సృష్టికి వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి. ఏ సువార్తను ప్రకటించాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయారు. ఎందుకు చనిపోయారు తెలుసా? అంటే మనందరి పాపముల నిమిత్తము చనిపోయారు. నేను అడుగుతున్నాను, జాగ్రత్తగా విన్నాం. మనం కొద్ది నిమిషాలు విందాం జాగ్రత్తగా. ఈరోజు ఇలాంటి సువార్త ఎందుకు వినపడుతుందో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు చనిపోయాడు కాబట్టి.
నిన్ను నన్ను రక్షించడానికి, నీ జీవితం నా జీవితాన్ని బాగు చేయాలని, నీ పాపం నా పాపం కడగాలని ఆ రోజు చనిపోయాడు. కాబట్టి కేవలం ఆయన ఇంకా ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఇదిగో ప్రియమైన వారి రోజు స్వార్థ జరుగుతుంది. ఎందుకు జరుగుతుందో తెలుసా? ఇక మనలో బాప్తిసం పొందకుండా, మనలో ఇంకా రక్షణలోనికి రాకుండా, మన జీవితాలు ఇంకా పాపములో ఉంటే కడుక్కోమని ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇదిగో ఇలాంటి స్వార్థను మరలా నీకు నాకు వినిపిస్తున్నాడు. ఆ రోజు దావీదు గారు చేసిన మంచంలో అన్ని జనుల మధ్య నుండి, ఆ ఫిలిష్తీయుల మధ్య నుండి, శత్రువుల మధ్య నుండి, ఆ పగవారి మధ్య నుండి దేవుడు వారిని కాచినట్లుగా ఈ రోజు ఈ రక్షణ ఏం చెప్తుందో తెలుసా? ఒక సాతాను నుండి రక్షిస్తుంది ప్రియమైన వాళ్ళారా. మరొకటి తెలుసా? నిత్యమైన నరకానికి వెళ్లకుండా నిన్ను నన్ను కాపాడాలంటే ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షణ నీ ఇంట్లో నా ఇంట్లో మరి ఉందా? మన జీవితంలో ఉందా? లేదండి, నేను ప్రభువు నమ్మాను. ఏది నీ నమ్మకం? నమ్మితే ఏం చేయాలన్నాడు? నమ్మినోడు ఏం చేయాలంట? నమ్మినవాడు ఏం పొందాలి? బాప్తిసం పొందు. నమ్మినవాడు ఏం చేస్తాడంట? బాప్తిసం. అప్పుడు ఏం చేస్తాడు? రక్షింపబడును అన్నట్టు. నమ్మని వానికి శిక్ష ఉందే. నమ్మడం అంటే ఏంటి? నమ్మడం అంటే ఏమనుకున్నాం మనం? ఇదిగోండి మేము చర్చికి వెళ్తామంటే నమ్మేసుకోవడమేనా? అలా చాలా మంది మొక్కుబడులుగా వచ్చి ఉంటారు. అది కూడా నమ్మకమేనా? నమ్మకం అంటే ఏంటో తెలుసా? నిజంగా మనం నమ్మితే ఏంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనం ఏం పొందాలి? బాప్తిసం పొందాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీ అందరికీ. ఈ వాటర్ అనుకుందామండి, నిజంగా నువ్వు నమ్మితే ఈ నీళ్ళు తాగమ్మా అన్నాను. లేదు నమ్మేనండి అంటే సరిపోద్దా? నువ్వు నమ్మేవన్న రుజువేంటి? అవునా? తాకుండా నువ్వేమన్నావు? లేదన్నా నేను నిన్నేం చేశాను? ఇది నువ్వు తాగితేనే నన్ను నమ్మినట్టు అన్నాడు ఆయన. ఇప్పుడు ఏమంటావు? లేదు నేనేం చేశాను? నమ్మేనంటున్నాం అంతే. తాగకుండా నమ్మేమంటున్నాం ప్రియమైన వాళ్ళ. మన జీవితాలు మార్చుకోకుండా, ఆ ప్రభు రక్షణ మనం పొందుకోకుండా మనం ఏమంటున్నాం తెలుసా? మారేమని చెప్పుకుంటూ, నమ్మేమని చెప్పుకుంటూ మన కళ్ళును మనమే పొడి చేసుకున్నాం ప్రియమైన. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అనుదినము ప్రకటించండి. సర్వ సృష్టికి వెళ్ళండి. ఇదిగో నా పాపాలు తీయడానికి వచ్చాడని చెప్పండి. చనిపోయిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడని చెప్పండి. సమాజానికి వినిపించిందని ఆ రోజు చెప్పాడు ప్రేమను. ఈ రోజుకి అదే సువార్త సమాజంలో సాగుతుంది, ఇప్పటికీ సాగుతుంది ప్రేమ. ఎందుకు తెలుసా అంటే ఆ రోజు మందసం ఉంది కాబట్టి ఆ జనం రక్షింపబడ్డారు ప్రియమైన వాళ్ళరా. ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీలో నాలో లేకపోతే ఆ రెండో రాకుల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉగ్ర రూపుడే వస్తాడు. వచ్చిన రోజున నీ కుటుంబంలో నా కుటుంబంలో ఆయన రక్తము లేకపోతే జీవితాలు అతలాకుతలమైపోతాయి ప్రేమైన వాళ్ళ. ఆ రోజు రొమ్ము కొట్టుకుంటాం, ఆ రోజు ఏడుస్తాం, ఆ రోజు మోకలేస్తాం, ఉపయోగం లేదు. ఆ రోజు అమ్మ అని అడుగుతాం, రోజు లేదు. ఆ రోజు అయ్యా ప్రభువా అని అడుగుతాం, లేదా రోజు. ఇచ్చిన ఈ రోజు సమయాన్ని, ఇచ్చిన ఈ గడియల్ని, ఇచ్చిన స్వార్థలు మనం వినబడుతున్న ఈ మాటల్ని ఈ రోజు మనం త్రోసి వేసిన వారుగా ఉంటే గనుక ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మనల్ని విడిచిపెట్టాడు ప్రియమైన. అదే మాట చెప్తూ లోకరస వార్త చెప్తున్న విధానం చూడండి, ఎంత గొప్ప విధంగా చెప్తున్నాడు చూడండి. 24వ అధ్యాయం లోకరసం సువార్త 24వ అధ్యాయం 46వ వచనంలో చూడండి ఎంత చక్కటి వివరణ ఇచ్చాడు చూడండి. గొప్ప శబ్దంతో కేక వేసి 24వ అధ్యాయం లోకరస వార్త 24వ అధ్యాయం 46వ వచనం చదవము. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది అని చూడండి. ఏం ప్రకటించాలంట? ప్రతి మనిషికి మారు మనసు రావాలని చెప్పండి. ప్రతి మనిషికి పాపక్షమాపణ కలగాలని చెప్పండి. లేకపోతే ఒకరోజు చెప్తున్నాడు దావీదు, ఏమన్నాడు తెలుసా? ప్రభువును అనుదినం ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి? పరిశుద్ధంగా ప్రకటించాలి. ప్రతి మనిషి మారాలి, ప్రతి విధానం మారాలి. ఎందుకు తెలుసా? ఒకప్పుడు మందసమాన్ని విడిచిపెట్టి విగ్రహారాధన జోలికి వెళ్ళాం మనం. మన ప్రభువును పక్కన పెట్టి మన ఇష్టానుసారం తిరిగే మనం. అవన్నీ విడిచిపెట్టాలి. ఇజ్రాయేల్గా ప్రకటించండి. ఏ ఒక్కడైనా సరే ఎన్ని తిరిగి చూసాడా, వెనుక దొంక తిరిగి ఆలోచనలు చేశాడా? ఏ ఒక్కడు ఊరుకోవడానికి వీలేదు. ప్రతి ఒక్కడు మారాలి. ఆ రోజు అలా అడ్డం తిరిగారండి. ఈ రోజు మనం ఎలా తిరుగుతాం తెలుసా? చెప్పుకొని సువార్త మాకేంటి?
కానీ ఒకరోజు గుర్తుపెట్టుకో, ఒకరోజు ప్రళయం వస్తుంది, యేసుక్రీస్తు వారు రాకొస్తుంది. ఆ రోజు రాకొచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఇదే గ్రామంలో సువార్త వినబడ్డది కదరా, వినబడినప్పుడు ఎందుకు నువ్వు రాలేదురా? ఎవరి మాటిని రాలేదురా? సాతాను మాటిని రాలేదా? టీవీ మాటిని రాలేదా? నీ భార్య మాటిని రాలేదా? నీ పిల్లల మాటిని రాలేదా? ఎవడ మాటిని నువ్వు రాలేదురా అని ఆ రోజు ప్రభు అడుగుతాడు. ఆడు నువ్వు కలిపి ఎక్కడుంటారో తెలుసా? అవుతావు. ఈరోజు ఎందుకు రాలేదామంటే వంట అవ్వలేదంటావు. ఈరోజు ఎందుకు రాలేకపోయామంటే సీరియల్ అంటావు. ఆ రోజు అడుగుని ఎవరైతే నీకు అభ్యంతరం కలిగించారో, ఎవరైతే అభ్యంతర పరిచారో, ఆ అభ్యంతర పరిచిన వాళ్ళని నిన్ను కూడా ఎక్కడ వేస్తారు? నిత్యమని వణుకు పట్ల వేస్తారు. ఈరోజు నిన్ను టీవీ ఆపేస్తున్నావు, జాగ్రత్త. ఈరోజు లోకాసులు నిన్ను పక్కన పెట్టినవి, జాగ్రత్త. ఈరోజు నిద్ర కోసం ఆగిపోయావు, జాగ్రత్త. అదే నిద్రలో దేవుడు నిన్ను తీసుకుంటే ఏంటి ప్రియమైన వాళ్ళరా? ఇంత రక్షణ సువార్త మన కళ్ళ ముందున్న ఆ రక్షణ సువార్తను మనం ఇంత నిర్లక్ష్యం చేస్తున్నామంటే మనం తప్పించుకుంటామా? ఇంత బోరతోనిగా వినబడుతుంది కదా. నేను అనుకుంటున్నప్పుడు, ఇలా చూస్తున్నప్పుడు అనిపిస్తుంది, ఆ రోజు కూడా నోవాహు గారు కూడా ఎంతో అరుచుంటాడు. అయితే ఆ రోజు కూడా ఎలా ఉండి ఉంటారు? అయితే చెప్పుకో నోవాహు, నేను మాత్రం రా అడితే అరవండి, ఏం రామ్. కానీ ఒక రోజు వచ్చింది ప్రియమైన వారు, భయంకరమైన ప్రళయం ఒక్కసారి ముంచుకొచ్చింది. నీళ్ళు అంచెంచులుగా ములుగుతున్నాయి, పేకల దాకా ములుగుతున్నాయి, పర్వతాలు ములుగుపోయినాయి. ఆధారం లేదు ప్రియమైన వారు. గిల 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 కొట్టుకుని చచ్చిపోయారు ఆ రోజు అడుగుతున్నారు, నోవాహు 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 లేడు. పడవని అందుకున్న మనం లేదు. మనం కూడా అంతే. యేసుక్రీస్తు రెండో రాకల్లో వచ్చినప్పుడు మన పరిస్థితి ఏంటో తెలుసా? ఆ రోజు అడుగుతాం యేసు 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 అని. ఆ రోజు ఇంకా నీకు సువార్త వినబడదు. ఆ రోజు నీకు రక్షణ దొరకదు. ఆ రోజు నువ్వు వెళ్దామన్నా ఆ చోటు దొరకదు. ఆ రోజు నువ్వు రక్షింపబడి ప్రభువా నేను ఈ రోజు నీ చెంతకు వస్తానంటే ఆ రోజు లేదు. హఠాత్తుగా దిగిద్ది ప్రేమ వాళ్ళ, హఠాత్తుగా దిగిద్ది. ఆయన సడన్ గా వస్తాడు. ఎలా వస్తాడో తెలుసా? దొంగ వచ్చినట్లు. ఇప్పుడు ఏ సమయాన్ని వస్తాడో తెలీదు, సడన్ గా వస్తాడు. వచ్చి నిన్ను నన్ను ఏం చేస్తాడో తెలుసా? ఆ నక్షత్ర రాలిపోతున్నప్పుడు, ఈ భూమి అతలకొతలం అయిపోతున్నప్పుడు, ఇదంతా అగ్నిగా మారుతున్నప్పుడు మనం అరుస్తామండి, రక్షించు ప్రభువా రక్షించు ప్రభువా రక్షించు ప్రభువా అని అరుస్తాం. ఆ రోజు మనకి ఆదరించేవారు ఎవరు అంటారు. ఇదే రక్షణ దినం. ఇదే దేవుడి నీకు ఇచ్చిన ఈ సమయంలో, దేవుడి నీకు ఇచ్చిన ఈ టైంలో మన జీవితాన్ని మార్చుకుంటే, మన స్థితిగతులు మార్చుకుంటే ప్రేమైన ఒకనోడు దావీదు గారు తెచ్చిన మందసంలో ఆయన సైన్యాన్ని రక్షించినట్లుగా ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని కూడా రక్షణలోకి నడిపెద్ది ప్రేమైన. ఆ రోజు ఇశ్రాయేలు అందరూ యాకముగా కూడారు. చూడండి, దావీదు ఒక్క మాట మాట్లాడితే 790 మంది వెళ్ళి ఆ ప్రభుని ఘనంగా తీసుకొచ్చారంటే ఈ రోజు ఎంతమంది ఉన్నాం మనం? ఆ చీలుకులో 9 మంది ఉన్నాం. ఇక్కడ మనల్ని కాపాడిది ప్రభు, మనల్ని ఉన్నతమైన స్థానం తీసుకెళ్ళింది, మనల్ని దేవుడు ఎక్కడికో నడిపించేది, మనల్ని ముందుకు నడిపించేది, మనల్ని స్థితిగతులు మార్చేది. మనం ఇలా నిర్లక్ష్యమైన బ్రతుకులు సాగుతాయి ప్రియమైన వాళ్ళరా. చెప్పండి, దేవుడు రేపు పొద్దున్న లెక్క చేయడా? కౌంట్ చేయడా? దేవుడు ప్రతి దాన్ని కౌంట్ చేస్తాడు ప్రియమైన వాళ్ళరా. మనం ఎప్పుడు వస్తామో తెలుసా? మనకు మెంటాలిటీ ఏంటో తెలుసా? దేవుడు మనల్ని కొట్టాలి, మన బాధలో పెట్టాలి, పెడితేనే కానీ మనం ఎక్కడికి రాము. ఇదెక్కడ రోగం మరి? కొట్టి మరి ఆయన దగ్గరికి వెళ్ళడం ఎందుకు? కొట్టకుండా ఏం చేయాలి? ప్రభా ఏ శోధన నాకు నా కుటుంబానికి రానీకు ప్రభువా, నేను నీ చెంత ఉంటాను ప్రభువా, నీ శోధనలో ప్రవేశించుకున్న మెలకుగా ప్రభు ప్రార్థన చేయమంటే లేదు. నా కాలో చేయరు కానీ నేను ప్రభు దగ్గరికి అలా అయితే రావా? ఎందరో ప్రియులు ఈరోజు అలాగే ఉన్నారు. అలా ఉన్నవారు ఎక్కడున్నారో కూడా ఈరోజు మేము చూస్తున్నాం. నేను ఒకటి చెప్తున్నాను, ఏంటి తెలుసా? ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. ఈ మధ్యకాలంలో అసూయలు, కక్షలు, పగలు, భేదాలు పెట్టుకుని ఎంతకాలం సాధిస్తాం ప్రేమని చెప్పండి. దేవుళ్ళు ఉండే మనం మోసం చేసేది, దేవుడిని మోసం చేసేది, నాతో ప్రేమగా మాట్లాడుతూ నాతో మంచిగా మాట్లాడి వెనకాల ఈ మార్కునవాడు ఎదవనడం నేను చూడకపోవచ్చు ప్రియమైన వాళ్ళని ఎవరు చూస్తారు చెప్పండి? దేవుడు చూస్తాడు. ఒకవేళ ప్రభు అయినా ఈ రక్షణ ముసుగులో నువ్వు నేనున్నావేమో, కానీ ప్రభు ముసుగులో దాగేవాడు ఎవడో లేడు. ఆయన కంటికి దాగేవాడు ఎవడో లేడు ప్రియమైన వాళ్ళ. ఇంత కొద్ది కాల జీవితాన్ని, ఈ కొద్దిపాటి లోకంలో, ఈ కొద్దిపాటి జీవితంలో ఎందుకు మనకి ఈ కొద్దిపాటి జీవితంలో మన ప్రభు సన్నిధిలోకి నిలబడి చెప్తున్నాడు, మారు మనసు గురించి ప్రకటించి ఎక్కడికి? యెరూషలేము గాని, యెరూషలేము చుట్టుపక్కల ప్రజలకు గాని ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలో తెలుసా? ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు, మనందరి కొరకు మరణించాడు, ఆయన మరలా తిరిగి లేచాడు, మీరందరూ ఏం పొందాలో తెలుసా? మారు మనసు పొందండి, హృదయాలు మార్చుకోండి.
మీ హృదయాలు మారాలి, మీ ఆలోచనలు మారిపోవాలి. మీ విధానం మారకపోతే ఇదిగో పాప క్షమాపణ అనేది కలగదు. మన జీవితాలు మార్చుకోవాలని ఆ రోజు కదా ప్రేమని ఈ రోజు కూడా ప్రభు అదే చెప్తున్నాడు. బతుకులు మార్చుకోండి, మీ పాప క్షమాపణ తెచ్చుకోండి. లేకపోతే ఒక రోజు ఏదిలేండి ప్రభు కాళ్ళ మీద పడిపోతానండి, ప్రభుని ఏదోలాగా ఆ రోజు బతిమాలేస్తానండి, ఆ రోజు ప్రభు కాళ్ళు పట్టేసుకుంటే ప్రభు ఏదోలాగా నన్ను రక్షిస్తాడు అనుకుంటున్నావేమో. నిన్ను రక్షించిన ప్రభు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను శిక్షించేవాడు కూడా ప్రభువే. ఒకవేళ ఆయన జాలిమయుడండి, కరుణామయుడండి, మన కొరకే చనిపోయాడు కదండి, మన కొరకే బలైపోయాడు కదండి, ఆయన పాదాల దగ్గర పడిపోతానండి, ఆ రోజు మోకాళ్ళు వేసేస్తాను ప్రభువా, నేను రమ్మన్నా కదా వచ్చేసాను ప్రభువా అంటే ఆ రోజు ఆమె నిన్ను చక్కగా తీసుకెళ్లి పరలోకంలో పెడతాడు అనుకుంటున్నావేమో. అసలు వచ్చేది ఎందుకు వస్తున్నాడు తెలుసా? ఆయన గురించి రాయబడిన ఓడంటే తెలుసా? చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 చెప్తున్న మాట చూడండి. రోమిలికి రాసిన పత్రిక చెప్తున్నాడు చూడండి, ఏంటట? శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తే. ఎవరు శిక్ష చేస్తారంట నీకు? ఏ ప్రభు రక్తమైతే కార్చి నిన్ను రక్షించాడో అదే ప్రభు ఏం చేస్తాడు? నరికి పోగులేడతాడు. ఒక రోజు ఉంది, ఆ మనసు మన ఇజ్రాయెల్ పక్కన పెడితే ఇజ్రాయెల్ బతుకేమైపోయిందో తెలుసా? ఫిలిస్తీన్ల చేతుల్లో నలిగిపోయారు. నిజంగా ఇజ్రాయెల్కి రక్షణ ఉండాలి. ఎవరు ఉండాలి? మందసము ఉండాలి, దేవుడు ఉండాలి. ఆ దేవుడు లేకపోతే శత్రువులు ఎదిరించే శక్తి లేదు. ఆ మందసమాన్ని అలా దేవుని పట్ల ఉండాలి, దేవుడు వాళ్ళ పట్ల ఉండాలంటే మందసం ఉండాలి. ఈరోజు నీ నా పట్ల ఆ రక్షణ కావాలంటే ఎవరు ఉండాలో తెలుసా? ప్రభువైన యేసు క్రీస్తు వారు రక్షణ నీలో ఉండాలి. లేదంటే ఎవరు శిక్షిస్తారు? ఆ రోజు ఇశ్రాయేలు శిక్షించిన మందసమం లేకపోవడం వల్ల, ఆ మందసం వాళ్ళకి దూరం అయిపోవడం వల్ల స్థితిగతులు తారుమారులు అయిపోయి, ఆ మందసం విలువేంటి ఎవరు తెలుసా? దావీదుకి తెలుసు. వెంటనే కట్టేశాడు, గుడారం వేసేసాడు. తీసుకురండి, 790 మందిని పంపించి తీసుకురండి, మన దేవుడైన యెహోవాని తీసుకురండి, మనకు రక్షణ కారకుడైన ప్రభువుని తీసుకురండి. ఆ మాట ఎవరన్నారు తెలుసా? దావీదు అంటున్న ప్రస్తావించిన మాట చూడండి. ఆ మాట అన్నట్టు చూడండి, దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 35వ వచనంలో రాయబడుతున్న మాట చూడండి. 35వ వచనం, దేవా మా రక్షక, మమ్మల్ని రక్షించుము, మమ్మల్ని చేర్చుకొనుము, మేము నీ పరిశుద్ధ నామములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు నిన్ను స్తుతించుచు అతిశయించినట్లు అన్య జనుల వశములోని మమ్మల్ని విడిపింపుము అని ఎవరిని బతిమాలుతున్నారంట? ఎందుకని? మందసమం లేదు. ఇప్పుడు ఏమైనా వాళ్ళ ప్రభుని అడుగుతున్నారు ఏమని? మాకు రక్షణకర్తవు దేవా నువ్వే, మమ్మల్ని రక్షించాలంటే నువ్వే. ఏం చేస్తారు తెలుసా? ప్రభువా మా దోషాలు మా తప్పులు క్షమించు, మేము పరిశుద్ధులుగా నిన్ను స్తుతిస్తాం, మేము పరిశుద్ధులుగా నిన్ను ఆరాధిస్తాం, మా కాపుదల దయచేయని అడుగుతున్నారంట వాళ్ళు. ప్రభు విలువ తెలిసిన వారు. ఈరోజు మన ప్రభు విలువ తెలుసా? మనకెప్పుడో తెలుసా? కష్టం వచ్చినప్పుడు అంటాం, అయ్యగారు 7 వారాల మా ఇంటి ప్రార్థన పెట్టాలి. ఎందుకు? పిల్లడికి పెళ్ళి అవ్వట్లేదు. అయ్యగారు మా ఇంటి ప్రార్థన పెట్టాలి 3 రోజులు. ఎందుకు? కష్టాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి గారు. ఏంటి 3 రోజులు పెడితే పోద్దా? ఈ 3 రోజులు అయిపోద్దా? మళ్ళీ రాదా? అలా వచ్చిన దాఖలాలు లేవా? ఎన్ని లేవండి మన లైఫ్లో. అది కాదు, పర్మనెంట్ లైఫ్లోకి నీకు రక్షణ రావాలి. అది అడుగుతున్నాడు దావీదు. అడుగుతున్నాడు ఏమిటో తెలుసా? ప్రభువా మేము చేసిన దోషము మాకు అర్థమైంది, మేము చేసిన పొరపాట్లు మాకు అర్థమైంది, మేము చేసిన కష్టం మాకు అర్థమైంది, మేము నిన్ను చూసిన విధానం మాకు అర్థమైంది ప్రభువా. ఇదిగో ఈ అన్ని జనులు మమ్మల్ని తరుముతున్నారు, వీళ్ళు మమ్మల్ని గెంటుతున్నారు, మిమ్మల్ని మా మీద జయిస్తున్నారు ప్రభువా, నువ్వు లేకపోతే మా బ్రతుకుల మనుగడ సాగదు ప్రభువా అని అడుగుతూ ఎలా అంటారు తెలుసా? మేము మిమ్మల్ని ఏం చేస్తాం తెలుసా? బతిమాలుకుంటున్నాం ప్రభువా, మమ్మల్ని ఏం చేర్చుకొని అడుగుతున్నారు. చూడండి ఏంటంటే మమ్మల్ని ఎందుకన్నంత స్థితి, దేవుడికి దూరం అయిపోయారు. మన జీవితాలు కూడా అంతే, దేవుడికి దూరం అయిపోతే ఆ రోజు మందసములో ఆ దావీదు విషయాలు బట్టి దేవుడు చేర్చుకున్నాడేమో కానీ ప్రియమైన వారరా, ఆ ప్రభు 2వ రాకళ్ళు వచ్చినప్పుడు చేర్చుకునే అవకాశం లేదు. మరి ఎప్పుడు చేర్చుకుంటాడు? ఇప్పుడు చేర్చుకుంటాడు, ఈరోజు చేర్చుకుంటాడు, రేపు చేర్చుకుంటాడు. ఆయన రాకకు ముందే నువ్వు దేవుని దగ్గరికి రావాలి ప్రియమైన. ఎందుకో తెలుసా? మరలా వచ్చేవాడు ఎలా వస్తాడో తెలుసా? వేగముగా వస్తాడు. వేగంగా ఎలా వస్తాడో తెలుసా? వేలాది దూతలతో వస్తాడు. వేలాది దూతలతో ఎలా వస్తాడో తెలుసా? మిక్కటమైన వేండ్రంతో వస్తాడు. ఎలా వస్తాడు? లయపరిచే విధంగా దేవుడు వస్తాడు ప్రియమైన.
ఆ రోజు ప్రేమ ఉండదు, ఆ రోజు కరుణ ఉండదు, ఆ రోజు దయ ఉండదు, ఆ రోజు నిన్ను రక్షించే కారణాలు ఏవి దొరకవు. ఆ రోజు ఒకటేంటి తెలుసా? నేను తీయడం, కాల్చడం. ఆయన పరిశుద్ధులను తీసుకెళ్ళిపోవడం. అందుకన్నాడు, ఏమన్నాడు తెలుసు? ఇప్పుడు చదవండి రమ్మ, రోమీయులకు రాసిన పత్రిక ఇప్పుడు చదువు, 8వ అధ్యాయం 34 ఇప్పుడు చదువును. శిక్ష విధించేవాడు ఎవరు? చనిపోయిన క్రీస్తే. అంతేకాదు చెప్తున్నాడు, మృతులలో నుండి లేచిన వాడు, దేవుని కుడిపార్శ్వం ఉన్నవాడు, ఇదిగో మన కొరకు విజ్ఞాపన కూడా చెయ్యువాడు ఆయనే. చూడండి ఎన్ని ఉంటాడు ఇక్కడ. భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు బలర్పించేసి చనిపోయి, నీ పాపం నా కొరకు ప్రాయశ్చిత్తం చేసి వెళ్ళిపోయి, ఆ తండ్రి కుడిపార్శ్వం కూర్చుని ఏం చేస్తాడంటే, ప్రభువా అప్పుడే నేను పంపించుకో, దయచేసి ఇప్పుడు ఏం చేద్దా, ఈ ఒక్కసారి అవకాశం, ఈసారి అని అడుగుతున్నాడు ప్రభు. నీ కొరకు నా కొరకు విజ్ఞాపన ఎవరు చేస్తారు తెలుసా? సాక్షాత్తు యేసుక్రీస్తు వారి తండ్రి కుడిపార్శ్వం కూర్చుని విజ్ఞాపన చేస్తారు, ప్రభువా ఈ సంవత్సరం కూడా ఏం చేయి, ఉండని ప్రభువా అని అంటుండే. మనం ఏమంటున్నాం? మేము రావు అంటున్నాం. ప్రభు అడిగితే ఉంటున్నాం ఇక్కడ, ప్రభు అడగకపోతే ఎప్పుడో వెళ్ళిపోతాం. ప్రియమైన వాళ్ళ విజ్ఞాపం చేస్తాను ప్రభు దగ్గర, ప్రభా ఈసారి ఉంచు 24 ఉంచావు కదా, ఒక్కసారి 25 కూడా ఉంచు. పిల్లలకు మంచి ఆలోచన వచ్చింది, సువార్త ఆలోచన వచ్చింది, వినిపిస్తారు. ఈ సంవత్సరం కూడా వినలేదనుకో నాయన, నువ్వు అన్నట్టు ఏం చేద్దాం, దిగిపోద్దాం, వేగముగా దిగిపోద్దాం. నీ కొరకు నా కొరకు ఇంకా ప్రభు ప్రేమించే చేస్తాడు తెలుసా? తండ్రి దగ్గర విజ్ఞాపం చేస్తున్నాడు. ప్రేమ నువ్వు ఆయన లెక్క లేకుండా తిరుగుతున్నాం. ప్రేమైన వాళ్ళ ఆయన అడిగితే ఇక్కడ ఉన్నాము. ఆయన తండ్రి దగ్గరకు, ఆయన తండ్రి విజ్ఞాపన చేస్తే మనం ఇక్కడ ఉన్నాం. మనం ఆయన అక్కడ తండ్రి దగ్గర బతిమాలితే మనం ఉన్నాం ఇక్కడ. అంతేగాని నీ నీతిని బట్టో, నా నీతిని బట్టో, నీ క్రియలు బట్టో, నా క్రియలు బట్టి అయితే దేవుడు ఎప్పుడో మనల్ని తీసుకుపోవాలి. ప్రేమ దేవుడు అంటే తెలుసా, ఇదిగో మనందరి కొరకు ఏం చేస్తున్నాడంటే తెలుసా? విజ్ఞాపన చేయుచున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపువాడు ఎవడో? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మమ్మల్ని ఎడబాపువాడు ఎవడు అన్నట్టు. మమ్మల్ని ఏం చేయదంట? ఎడబాపునా అన్నట్టు. ఏంటంట? ఇలాంటి పరిచయాలు, ఇలాంటి ప్రేమలు, మాకు శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఎలాంటి వచ్చినా మమ్మల్ని దాని నుండి దూరం చేసేది ఏది లేదో. ఎంతమంది మమ్మల్ని హింసించినా, ఎంతమంది మమ్మల్ని అంటున్నా, ఎంతమంది మమ్మల్ని ద్వేషిస్తున్నా, ఇలాంటి ప్రేమ నుండి మేము ఎట్టి పరిస్థితుల్లో, ఎవరు మా కొరకు చనిపోయింది, ఎవరి కొరకు మా కొరకు విజ్ఞాపన చేసేది? ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారండి మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళు అక్కడుండే ఇప్పటికీ ప్రభు విజ్ఞాపన చేస్తే ఈ సువార్త వినబడుతుంది. ఈరోజు మన గ్రామంలో ఇలాంటి సువార్త వినబడుతుందంటే ఆదివారం, గురువారం అని, శనివారం సువార్త వినబడడానికి కారణం ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభువా ఈ సంవత్సరం కూడా చూద్దాం, విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కోసమో తెలుసా? నీ నా కొరకు ప్రియమని. మరి నువ్వు ఈరోజు నిర్లక్ష్యంగా బతుకుతలేదు, మనం నిర్లక్ష్యంగా బతుకుతున్నారా? ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రియమైన వాళ్ళ, వస్తాడు. ఏ రోజు మన మీదకి వస్తాడో మనకి తెలియదు. గుర్తుపెట్టుకోండి, ఏ రోజు వస్తాడో మనకు తెలియదు. ఆ వచ్చిన రోజున ప్రియమైన వాళ్ళరా, నువ్వు తడువులాడే పని తప్ప ఏది మనకి అక్కడ దొరుకుతావు. మరి ఎప్పుడు దొరికిందంటే, ఇదిగో ఈ రోజు నిజంగా మన జీవితాలకు ప్రభువా నా కొరకే వచ్చావా, నువ్వు నా కొరకే బలైపోయావు ప్రభువా, ఇగో సువార్త నాకు రక్షణ కావాలా ప్రభు అంటే, ఈ రోజు ప్రియమైన వాళ్ళరా, ఆ రోజు శిక్షించడానికి వచ్చిన ప్రభువు ఈ రోజు నువ్వు రక్షణలో ఉంటే ఆ రక్షణ బట్టి నిత్యమైన పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. లేదు నేను నా ఇష్టానుసారంగా బతుకుతానండి, నేను ఎలా పడితే అలా తిరుగుతానండి, నేను ఎవరిని లెక్కసైనండి, సువార్త అయితే ఏంటి, అదైతే ఏంటి, ఇదైతే ఏంటి, మేము రామంటావా? ఒక రోజు ఉంది ప్రియమైన వాళ్ళ, ఏంటో తెలుసా? ఒక రోజు నోవాహు జలప్రాయంలో వెలవెల్లాడుతూ చచ్చారు. చూసావు ఆ రోజు? యేసుక్రీస్తు వారు రెండో రాకుల్లో వచ్చినప్పుడు ప్రియమైన వారు మన పరిస్థితులు కూడా అవే. అందుకే యేసుక్రీస్తు వారు అన్నాడు, నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుడు రాకడా. అంటే ఇక్కడ సభలో ఎంత జనము తగ్గితే యేసుక్రీస్తు వారు అంత త్వరగా వస్తారన్నమాట. అంతే కదా? జనం ఉంటే అయినా రాడు. అంటే తరిగి కొద్దు ఇప్పుడు ఏం చేస్తాడు? అయినా ఎగేసుకుంటూ వస్తాడు. ప్రేమైన ఈరోజు సువార్త భారం ఎవరికి ఉంది చెప్పండి? ఈరోజు దేవుని ఏమంటే, దేవుని సువార్త అంటే గౌరవం ఎక్కడుంది చెప్పండి? ఈరోజు నువ్వు నిద్రపోతున్నావు అంటే కారణం ఎవరు తెలుసా? ప్రభు ఇచ్చిన కాలం.
ఈరోజు ఒక అన్నం తిన్నామంటే ఎవరి కారణం తెలుసా? ప్రభు ఇచ్చిన దయ, ప్రియమైన వారా. అలాంటి దయ కలిగిన దేవుడికి ఈ రోజు ఎంత సువార్త వినబడుతుంటే మనం ఎలా నిర్లక్ష్యంగా ఉన్నామంటే తప్పించుకోగలమా చెప్పండి ప్రియమైన వారా. విధించేది ఎవరో కాదంట, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మనల్ని తుత్తునీలుగా నరికేది ఎవరో కాదంట, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆ రోజు ఆయన శిక్షిస్తే ఎలా ఉంటుందో తెలుసా ప్రియమైన వారా? ఎలా ఉంటుందో తెలుసా? భయంకరంగా ఉంటుంది ప్రేమ. ఎగ్జాంపుల్ చెప్పండి అందరికీ, ఒక ఎగ్జాంపుల్ మీరు బాగా ఆరితేరి విన్న విషయం చెప్తున్నాను. లాజర్ గురించి మనందరికీ తెలుసు. లాజర్ గురించి, ఆ ధనవంతుడి గురించి మనకు బాగా తెలుసు. అక్కడ అన్న ఓడి మీకు అర్థమైందో లేదో తెలియదు, కానీ అక్కడ ఒక మాట అంటాడండి, సహోదరుల గురించి మాట్లాడుతాడు. అయ్యా, నాకు 5 సహోదరులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు ప్రభా. ఈ 5 నాలాగనే బతుకుతున్నారు, నాలా బతుకుతున్నారు. దయచేసి ఒక్కసారి మోషేని, ఏలియల్ని పంపించు ప్రభా. ఎందుకన్నాడు ఆ మాట చెప్పండి? ఎందుకన్నాడు? అక్కడ పెయిన్ ఏంటో ఎవరికి తెలుసు చెప్పండి? ఎవరికి తెలుసు? ధనవంతుడికి తెలుసు. నేను అడుగుతున్నాను, మన ఫ్యామిలీలో కూడా చాలా మంది, ఇప్పుడు మా నాన్న చనిపోయాడు, మన ఫ్యామిలీలో కూడా ఎవరొకరు చనిపోయిన ఉన్నారు కదా. ఇప్పుడు అలా ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నా ఫ్యామిలీ బాగోలేదు ప్రభువా, నీ కొరకు విజ్ఞాపన చేసి క్రీస్తే కాదు, నీ ఫ్యామిలీలో, నా ఫ్యామిలీలో చనిపోయిన వారు నరకం వెళ్ళిపోయారు. ఆ నరకం వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? ప్రభువా, నా కొడుకు గాలిగా తిరుగుతున్నాడు ప్రభువా, సువార్త వినిపించు ప్రభువా అని అడుగుతున్నాడు. నా భార్య ప్రార్థనకి వెళ్ళట్లేదు ప్రభువా, నా భార్యకి సువార్త వినిపించు ప్రభు, ఈ వేదనకరం తట్టుకోలేదు. నా భర్తకు వినిపించు ప్రభువా, నేను ఇలాగే వచ్చేసాను, టీవీలో సీరియల్ చూసి దేవుడు కాదని నేను ఇలా నరకం వచ్చేసాను ప్రభువా, ఒక్కసారి ప్రభువా నీ సువార్త, నీ వాక్యాన్ని వినిపించు ప్రభువా అని అక్కడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? విజ్ఞాపన చేస్తున్నారు. నీకు అర్థం కావట్లా? నీ గురించి, నా గురించి ఏడుతున్నారు అక్కడ. ఎందుకు ఏడుతారు తెలుసా? ఒక పక్కన కీటకములు, ఒక పక్కన అగ్ని మలమల కాగుతుంది, ఒక పక్కన పురుగులు డొలుతున్నాయి, వ్యాధి పడుతున్నారు. ఆ బాధ తట్టుకోలేగలుగుతున్నాడు. ప్రభువా, నా కుటుంబం మారాలి ప్రభువా, నా బిడ్డలకు తెలియాలి, నేను పడుతున్న బాధ వాళ్ళు పడకూడదు ప్రభువా, సువార్త వినిపించి, సువార్త వినిపించినారు. గోజాడి ఏడుతున్నారు ప్రియమైన వారే. ఈ రోజు నీ కాళ్ళ దగ్గరకు సువార్త వస్తే, ఈ రోజు నిర్లక్ష్యంగా ఉన్నామంటే రేపొద్దు నువ్వు పోతావు. అక్కడికి వెళ్ళి అడుగుతాడు, అమ్మా నీ గురించి నేను ఇక్కడ అడిగాను, ఆ సువార్త ఎందుకు వినలేదు నువ్వు అడుగుతాడు తెలుసా? నీ తండ్రి, నీ ఫ్యామిలీ అడుగుతాడు అక్కడ. ఎన్నో విన్నాయి, నేను అలాగే వచ్చేసాను, మీరేంట్రా అలా వచ్చేసారు, అన్ని విలువైన మాటలు అందించిన మీ హృదయాలు కరగలేదేంట్రా అని అడిగితే ఆ రోజు నువ్వు ఏడుస్తావు ప్రియమైన వాళ్ళ. ఒకసారి గుర్తుపెట్టుకో, ఈరోజు మన బిడ్డలంటే మనకు ప్రేమ కదా, ఈరోజు మన భర్త అంటే, మీ భార్యలంటే మనకు ప్రేమ కదా. ఆ రోజు ఇద్దరు ఒకే చోట ఉండి ఏడుస్తూ ఉంటే ఏంటి నీ పొజిషన్? ఏంటి నీ పరిస్థితి? అక్కడ అంటాడు, అమ్మా కాలిపోతున్నానమ్మా, నాన్న కాలిపోతున్నానమ్మా అంటాడు. అప్పుడు ఏంటి? అప్పుడు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? టీవీ చూస్తున్నప్పుడు అమ్మ ప్రార్థన జరిగి వెళ్ళలేదే అని అప్పుడు అనిపిస్తుంది. ఆ రోజు సువార్త వినబడుతున్నా వెళ్ళలేదు అనిపిస్తుంది. ఆ రోజు ఉపయోగం లేదు. ఆ రోజు రొమ్ములు బాదుకున్న ఉపయోగం లేదు, తలలు బాదుకున్న ఉపయోగం లేదు. ఆ రోజు ఏడ్చినా కుమిలిపోయినా మనకు ఉపయోగం లేదు ప్రియమైన వారు. మీకు అర్థం అవుతుందో లేదో కానీ ఒక్కసారి మనం ఆలోచించకపోతే మన లైఫ్ కూడా స్పాయిల్ అయిపోద్ది. మన కన్న కొడుకే పక్కన ఏడుస్తూ అమ్మ అమ్మ అంటే ఆ రోజు మనం ఆర్పలేం. ఆ బాధలో మనం ఉంటాం. ఆడి బాధే చూస్తామా, మన బాధే చూస్తామా? ఈరోజు మనం అమ్మ అంటే బిడ్డల్ని ప్రేమగా అనుకుంటున్నాం కదా, మరి అలాంటి ప్రేమ కలిగిన బిడ్డ నరకాల్లో కాలిపోతుంటే చూస్తావా? ఈరోజు మన నిర్లక్ష్యం ప్రియమైన వారు, మన నిర్లక్ష్యం మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతుందో తెలుసా? నిత్యమైన నరకానికి తీసుకెళ్ళిపోతుంది. ఈరోజు ఒక్కరోజే కదా, ప్రార్థనకు రాలేదు కదా అనుకుంటున్నావేమో, దేవుడు కౌంటింగ్ చేస్తాడు ప్రియమైన వాళ్ళరా, కౌంటింగ్ చేస్తాడు. ఏ రోజు ఏ మనిషి ఎలా అయిపోతున్నాడో మనకి ఎవరికి తెలియట్లేదు. ఇచ్చిన సమయాన్ని మాత్రం ఏం చేయొద్దు, వృధా మాత్రం చేయొద్దు. ఎక్కడ సభ జరుగుతున్నా, ఎక్కడ ప్రార్థన సువార్త వినబడుతున్నా వేగముగా పరిగెట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఎందుకో తెలుసా? ప్రభువు నా కొరకు విజ్ఞాపన చేస్తే సువార్త ఇక్కడికే వచ్చింది. నా ఫ్యామిలీలో నరకంలో వేతన పడితే సువార్త ఇక్కడికి వచ్చింది. నా కొరకు అడుగుతారు ప్రియమైన వాళ్ళ, అడుగుతారు. నా బాధ ఏంటో తెలుసా? నా కన్నీళ్ళు వచ్చి విషయం తెలుసా? ఈరోజు మా నాన్న మద్యం తాగి పుల్లగా డెంకర్ తాగి చనిపోయాడు ప్రియమైన వాళ్ళ. ఎక్కడున్నాడో నాకు తెలుసు ఈరోజు, కానీ నా చేతుల్లో ఏడుస్తాడు. ఈరోజు ఏడుస్తాడు. నా కొడుకు చెప్పిన నేను వినలేదే, నా భార్య చెప్పిన నేను వినలేదని ఏడుస్తాడు ప్రియమైన వాళ్ళ. ఏడ్చిన ఉపయోగం ఉంది? ఏం ఉపయోగం ఉంది?
ఆ లైఫ్, ఆ పరిస్థితి మనకి, మన కుటుంబాలకి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. ఇచ్చిన ఈ సమయాన్ని ఏం చేయాలి? దీన్ని చేసుకోవాలి. వదలొద్దు ప్రేమైన వారు. డిసైడ్మెంట్ అయిపోవాలి, ఈరోజు నేను రక్షణలోకి తీసుకో. మా నాన్న ఫీల్ అవుతున్నాడు, ఏడుతున్నాడు, అక్కడ బాధపడుతున్నాడు, అక్కడ కాలిపోతున్నాడు, అక్కడ వేదన పడుతున్నాడు, అక్కడ అనుకుంటాడు నా కొడుకైనా కింద చెప్పాడు, నా కొడుకు మాట కూడా నేను లేదనుకుంటాడు ప్రేమ. నేను చెప్తున్నాను, ఒక తండ్రులుగా భావించి, ఒక తల్లులుగా, చెల్లెలుగా భావించి చెప్తున్నాను, ఆ నరకం చాలా భయంకరమైనది ప్రేమ, చాలా భయంకరమైనది. దాని జోలికి మనం వెళ్ళొద్దు ప్రేమ. రక్షింపబడతాం, మనం రక్షింపబడతాం, మనల్ని, మన కుటుంబాల్ని రక్షించుకుందాం. ఒకసారి మోకరిద్దాం ప్రేమ వారు, మోకరించి అడుగుదాం, ప్రభువా ఈరోజు నాకు రక్షణ కలిగించి ప్రభువా అని మోకరించి అడుగుదాం ప్రేమైన వారు. ఒక్కసారి నాకు కావలసిన రక్షణ దయచేయి ప్రభువా. ఆ రోజునైనా ఇజ్రాయేల్కి మనసం ఎలా రక్షణ ఉంది, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు రక్షణ దయచేయి ప్రభువా. ఇంకా మనం ప్రభు రక్షణలోకి రాలేదేమో, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, అందరూ కూడా మోకరిద్దాం, ప్రభుని అడుగుదాం, ప్రభువా నాకు రక్షణ లేదు ప్రభువా, నా బిడ్డ